అనగా ఒక చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో రమ్య అనే మహిళ తన 2 పిల్లలతో జీవనం సాగిస్తూ ఉంటుంది. ఆమె భర్త విదేశాల్లో ఉంటాడు. ప్రతిరోజు ఉదయం రమ్య బజార్లో కూరగాయలు అమ్మి పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. పాపం రమ్య. ఒకరోజు పెద్ద వర్షం పడింది. ఆమె వద్దన్న కూరగాయలు తడవకముందే అమ్ముకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే తన ఇంటికి వెళుతున్నప్పుడు ఒక వృద్ధురాలు ఓ దుకాణం ముందు ఆకలితో కూర్చునడాన్ని చూసింది. రమ్య ఏం చేయాలో అర్థం కాక తన దగ్గర ఉన్న చివరి బూరెలు ఆ వృద్ధురాలికి ఇచ్చింది. అప్పుడు అది చూసిన తన పిల్లలు ఇలా అని అడిగారు. అమ్మా, అది మన ఆహారం కదమ్మా. రమ్య నవ్వుతూ చెప్పింది, చూడమ్మా, మనకు దేవుడిస్తాడు, కానీ ఈ ముసలామకు మనమే దేవులం అవ్వాలి. చూడండి పిల్లలు, ఈ కథ చెప్పే నీతి ఏమిటంటే ఇతరులకు అవసర సమయంలో సహాయం చేస్తే మన జీవితంలో ఏదో రోజు మంచి జరుగుతుంది. విన్నారు కదా పిల్లలు? ఇక నుంచి మీరు కూడా ఎవరికైనా అవసరం అయితే ఖచ్చితంగా సహాయం చేయండి. వెళ్ళొస్తాను.